నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ఎవరితో అయినా పెట్టుకుంటే తన స్థాయికి తగిన వారితో పెట్టుకోవాలి అంటారు. లేదు కాదు అని తన స్థాయికి మించిన వారితో పెట్టుకుంటే తన్నులు తినక తప్పదు. ఇప్పటికే చాలాసార్లు భారత్ చేతిలో తన్నులు తిన్న పాకిస్తాన్ బుద్ధి మాత్రం ఎక్కడా మారటం లేదు. 1971 యుద్ధంలో ఇండియా చేతిలో తన్నులు తిని ఓటమి పాలయ్యాక దాదాపు 5 దశాబ్దాలుగా బంగాళాఖాతంలో పాకిస్తాన్ నావికాదళ ఉనికి అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న ప్రాంతం స్వతంత్ర బంగ్లాదేశ్గా మారిన తర్వాత పాకిస్తాన్కు బంగాళాఖాతంలో ఉన్న ప్రత్యక్ష వ్యూహాత్మక అనుబంధం దాదాపుగా పూర్తిగా తెగిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. చైనా నిర్మించిన కొత్త హ్యాంగోర్ క్లాస్ జలాంతర్గాములను నౌకాదళంలోకి తీసుకున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్తో తిరిగి బలపడుతున్న సంబంధాలు హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పోటీలు మొత్తం కలిసి ఒక కొత్త వ్యూహాత్మక సమీకరణానికి సంకేతాలు ఇస్తున్నాయి. 1971 యుద్ధం పాకిస్తాన్ కేవలం సైనిక పరాజయం మాత్రమే కాదు, అది భౌగోళిక రాజకీయ మానసిక పరాజయం కూడా. తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా మారడంతో పాకిస్తాన్ బంగాళాఖాతంపై ఉన్న పట్టు కోల్పోయింది. అప్పటి నుంచి పాకిస్తాన్ నౌకాదళ కార్యకలాపాలు ప్రధానంగా అరేబియా సముద్రం, కరాచీ, గ్వాదర్ తీర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ బంగాళాఖాతం వైపు చూడడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిగా చైనా ప్రభావం. ప్రస్తుతం పాకిస్తాన్ నౌకాదళ ఆధునీకరణలో చైనా కీలక పాత్ర పోషిస్తుంది. హ్యాంగోర్ క్లాస్ జలాంతర్గాములు కూడా చైనా సహకారంతోనే తయారవుతున్నాయి. మొత్తం 8 జలాంతర్గాములను నౌకాదళంలోకి తీసుకురావాలన్న పాకిస్తాన్ ప్రణాళిక వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తుంది. అది కేవలం అరేబియా సముద్రాన్ని కాపాడడం కాదు, భారతదేశాన్ని 2 సముద్ర రంగాల్లో అప్రమత్తంగా ఉంచడం. 1971 యుద్ధంలో పాకిస్తాన్కి చెందిన పాత పిఎన్ఎస్ హ్యాంగోర్ భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కుక్రీని ముంచింది. ఇక భారత నావికాదళ చరిత్రలో అది ఒక బాధాకరమైన సంఘటన. అందుకే కొత్త జలాంతర్గామికి కూడా అదే పేరు పెట్టడం ద్వారా పాకిస్తాన్ ఒక చారిత్రక మానసిక సందేశాన్ని ఇవ్వాలని చూస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకో సంఘటన ఏంటంటే పాకిస్తాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన జలాంతర్గామి గాజీ నాడు విశాఖపట్నం తీరానికి వచ్చింది. దీని ప్రధాన లక్ష్యం భారత విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను వెతికి ముంచడం, అలాగే విశాఖపట్నం నౌకాశ్రయ ప్రాంతంలో మైన్లు చేయడం. కానీ 1971 డిసెంబర్ 4 రాత్రి గాజీ విశాఖపట్నం తీరానికి సమీపంలో పేలిపోయి సముద్రంలో మునిగిపోయింది. దాని మునకకు కారణం భారత నౌకాదళ దాడి అనేది పాకిస్తాన్ ఆరోపణ. నాడు విశాఖను పేల్చేయడానికి వచ్చిన ఘాజీని భారత్ పేల్చేసిందన్న వాదనలు వినిపించాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో విశాఖను పేల్చేయాలనే కుట్రతో పాకిస్తాన్ వ్యవహరిస్తుందని అంటున్నారు. మరి ప్రపంచ ప్రఖ్యాత డేటా సెంటర్లు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్న విశాఖ ప్రముఖ పోర్టు సిటీగా ఉంది. ఇండియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో పాకిస్తాన్ కళ్ళు విశాఖపై పడ్డాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ విశాఖను టార్గెట్ చేసిందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ నిజంగానే బంగాళాఖాతంలో ఒక ప్రభావవంతమైన నౌకాదళ శక్తిగా ఎదగగలదా అని. కానీ అది అంత సులభం కాదు. బంగాళాఖాతంలో భౌగోళికంగా భారతదేశానికి అత్యంత అనుకూలమైన ప్రాంతం. విశాఖపట్నంలో భారత తూర్పు నౌకాదళ కమాండ్ ఉంది. అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి ఒక సహజ వ్యూహాత్మక కోటలా పనిచేస్తాయి. ఇక మలక్కా జలసంధి నుంచి వచ్చే నౌకా మార్గాలపై నిఘా ఉంచడానికి భారత్కు అపారమైన ప్రయోజనం ఉంది. అంతేకాదు భారత్ అణు జలాంతర్గాముల కార్యకలాపాల్లో తూర్పు తీర ప్రాంతం చాలా కీలకంగా పోషిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ 1 లేదా 2 జలాంతర్గాములను బంగాళాఖాతంలోకి పంపడం ద్వారా పొడిచేది ఏమీ ఉండదు అన్నది మాట. మరి వాస్తవానికి పాకిస్తాన్ ప్రయత్నం భారత నౌకాదళంపై అదనపు ఒత్తిడి సృష్టించడం కావచ్చు. ఇప్పటి వరకు భారతదేశం పశ్చిమ తీరంలో పాకిస్తాన్ను, తూర్పు తీరంలో ప్రధానంగా చైనాను దృష్టిలో పెట్టుకుని తన వ్యూహాలను రూపొందించేది. కానీ రేపు బంగాళాఖాతంలో కూడా పాకిస్తాన్ ఉనికి పెరిగితే భారత నౌకాదళం తన వనరులను మరింత విస్తృతంగా వినియోగించాల్సి వస్తుంది. ఇక్కడ మరో కీలకమైన అంశం హ్యాంగోర్ జలాంతర్గామిలో ఉన్న ఎయిర్ ఇండిపెండెంట్ ప్రోపల్షన్ సాంకేతిక. చాలా డీజిల్ ఎలక్ట్రిక్ అంతర్గాములతో పోలిస్తే ఈ సాంకేతికం ఉన్న జలాంతర్గాములు ఎక్కువ కాలం నీటి అడుగునే ఉండగలవు.
ఇక ఉపరితలంపైకి రాకుండానే అనేక రోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించగలవు. దీంతో గుర్తించడం కష్టమవుతుంది. అందువల్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వీటి వ్యూహాత్మక విలువ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అయితే ఈ మొత్తం పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన అంశం బంగ్లాదేశ్ పాత్ర. షేక్ హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అత్యంత సన్నిహితంగా మారాయి. భద్రత, వాణిజ్యం, సరిహద్దు నిర్వహణ, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో రెండు దేశాల దగ్గరగా పనిచేశాయి. కానీ రాజకీయ మార్పుల తర్వాత ఢాకా విదేశాంగ విధానంలో కొత్త మార్పు నేడు కనిపిస్తుంది. ఇక పాకిస్తాన్తో తిరిగి సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడం, సముద్ర వాణిజ్యం పెరగడం, పాకిస్తాన్ యుద్ధ నౌక చిట్టగాంగ్ సందర్శించడం వంటి పరిణామాలు ఒక కొత్త దౌత్య దిశను సూచిస్తున్నాయి. ఇవి ఇంకా భారత్కు ప్రత్యక్ష భద్రతా ముప్పుగా మారకపోయినా దీర్ఘకాలంలో వ్యూహాత్మక ప్రభావాన్ని చూపే అవకాశాన్ని పూర్తిగా కొట్టి పారేయలేం. ఇక ప్రత్యేకంగా చైనా అంశాన్ని ఇందులో విస్మరించలేం. ప్రస్తుతం పాకిస్తాన్ చైనా సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో కూడా చైనా భారీ పెట్టుబడులు పెట్టింది. పోర్టులు, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగాల్లో చైనా ప్రభావం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా మధ్య ఏర్పడే ఏదైనా వ్యూహాత్మక సమన్వయం భారతదేశం దృష్టిలో ఒక ముఖ్యమైన భద్రతా అంశంగా మారవచ్చు. ఆ మూడు దేశాలు ఇప్పుడు భారత్ను వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి శత్రువులంతా ఏకమై ఇండియాను ఏదైనా చేయాలని చూస్తే మాత్రం మనం ఎక్కువగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది. అయితే మరోవైపు భారతదేశం 1971 నాటి భారత్ కాదు. అప్పటితో పోలిస్తే భారత నౌకాదళ సామర్థ్యం అనేక రెట్లు పెరిగింది. ప్రస్తుతం భారత్ వద్ద అణుశక్తితో నడిచే జలాంతర్గాములు ఉన్నాయి. 2 విమాన వాహన నౌకలు ఉన్నాయి. దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలు ఉన్నాయి. ఉపగ్రహ నిఘా సంస్థలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ కమాండ్ ద్వారా తూర్పు సముద్ర ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుంది. అంతేకాదు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో భారత్ రక్షణ సహకారాన్ని కూడా బలోపేతం చేస్తుంది. ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ కీలక భాగస్వామిగా ఎదిగింది. అందువల్ల బంగాళాఖాతంలో పాకిస్తాన్ ఉనికి పెరగడం వల్ల భారతదేశం అయితే అలర్ట్గా ఉండక తప్పదు. ఎందుకంటే ఇండియాపై ద్వేషం పెంచుకున్న పాకిస్తాన్ ఏ క్షణంలో అయినా దేనికైనా తెగబడే దుర్బుద్ధి కలిగిన దేశం అది. దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా సరైంది కాదు. ఎందుకంటే సముద్ర వ్యూహాల్లో చిన్న మార్పులే భవిష్యత్తులో పెద్ద పరిణామాలకు దారితీస్తాయి. ఈరోజు ఒక జలాంతర్గామి వస్తే రేపు సంయుక్త నౌకాదళ విన్యాసాలు రావచ్చు. ఎల్లుండి పోర్ట్ యాక్సెస్ ఒప్పందాలు రావచ్చు. ఆ తర్వాత రక్షణ సహకారం పెరగవచ్చు. అందుకే నౌకాదళ వ్యూహకర్తలు ఇలాంటి పరిణామాలను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. మొత్తంగా చూస్తే బంగాళాఖాతంలో పాకిస్తాన్ హ్యాంగోర్ జలాంతర్గాంలో వస్తే ఇండియా అప్రమత్తంగా ఉండక తప్పదు. అయితే చివరికి ఒక విషయం స్పష్టంగా చెప్పవచ్చు. పాకిస్తాన్ బంగాళాఖాతంలో తన జెండాను ఎగరవేయాలని ప్రయత్నిస్తున్న ఆ ప్రాంతంలో ఆధిపత్యం మాత్రం ఇప్పటికీ భారతదేశం చేతుల్లోనే ఉంది. కానీ సముద్ర రాజకీయాల్లో శాశ్వత ఆధిపత్యం అనే పదం ఉండదు. అప్రమత్తత, సాంకేతిక ఆధిక్యం, దౌత్య సంబంధాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే పాకిస్తాన్ హ్యాంగోర్ వ్యూహాన్ని భారత్ నిశితంగా గమనిస్తూ దేనికైనా సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఆ విషయంలో మోదీ సర్కార్ ఎలాంటి వెనకడుగు వేయకపోవచ్చు. పాకిస్తాన్ జలాంతర్గాములు బంగాళాఖాతంలో ప్రవేశించాయి. పలు రాష్ట్రాల మీద వాళ్ళ కన్ను పడ్డది. ఇది సంచలనాలను రేపుతున్న వార్తలు. ఇది నిజంగా వాస్తవం అయితే గతంలో గాజాకి జరిగినట్టే ఇప్పుడు కూడా భారత్ తన సత్తా ఏంటో చూపిస్తుందా? ఎందుకు పాకిస్తాన్ బంగాళాఖాతం మీద ఫోకస్ పెట్టింది? గతంలో విశాఖను పేల్చేయడానికి వచ్చారన్నది వాస్తవం. అది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో మన నౌకాదళం అలర్ట్గా ఉంది కాబట్టి ఆ ముప్పు నుంచి తప్పించుకుంది. మళ్ళీ విశాఖ మీద వాళ్ళు కన్నేస్తున్నారా అనే వార్తలు వెలువడుతుండటంతో ఒక్కసారిగా భారత్ నౌకాదళం అలర్ట్ అయింది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.